నిత్యం యోగా సాధనతోనే ఆరోగ్యకర జీవనం సాధ్యమవుతుందన్నారు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో మెగా యోగా సాధన కార్యక్రమం జరిగింది. దీనికి కలెక్టర్తో పాటు సంతాన నుతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇక యోగా గురువు పతాంజలి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు చేశారు. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ప్రధాని విశాఖకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇక సీఎం ఆదేశాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, ఆయుష్ శాఖ ఆర్డీడీ పద్మజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు. 21st మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఒక ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. సో దానికి యోగాంధ్ర 2025 అనే క్యాంపెయిన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 month యోగా మంత్ గా జరగబోతున్నాము. సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ యోగా ఆంధ్ర 2025 దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఒక 2 crores పీపుల్ ని ఈ యోగాలో డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం. అదేవిధంగా ఈ 1 month లోనే దాదాపు ఒక 10 lakh సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ ని మనం ప్రమోట్ చేయడం. మనకు స్వర్ణాంధ్ర 2047 లో హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అన్నది కూడా ఒక గోల్ గా. జూన్ 21st మనం ఇంటర్నేషనల్ డే